అందరికీ రాని అవకాశం నాకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చిన్న వయసులో వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆనాడు ఆ నాయకుడితోనైనా నాయకుడు ఏం కోరుకుంటాడో, నాయకుడు ఏం ఆదేశిస్తాడో 100% నాయకుడి ఆదేశాల మేరకు, పార్టీ నిర్ణయం మేరకు పనిచేసిన కాబట్టి నాకు అవకాశాలు వచ్చినాయి. ఈనాడు కూడా కాంగ్రెస్ పార్టీ మన నాయకుడు రాహుల్ గాంధీ గారు 100% ఇది అద్భుతంగా చెయ్యాలని వారు కోరుకుంటున్నారు. రాహుల్ గాంధీ దేశం ప్రజల ముందు ఈ విషయంలో ఒక మాట ఇచ్చిండు. పార్టీ కోరుకుంటుంది, నాయకుడు ఆదేశించిండు, దాన్ని తూచా తప్పకుండా 100% అమలు చేయాలన్నదే నా ఆలోచన. కాబట్టి ఈరోజు దీన్ని పారదర్శకంగా పక్కాగా చేస్తున్నా. ఎవరికైనా ఏమైనా శశపిశలు, అపోహలు, అనుమానాలు ఉంటే పక్కన పెట్టండి. ఈరోజు మనం చేసిన లెక్క 100% పక్కా. ఎవరు ఏం చెప్పినా నమ్మకండి మిత్రులారా. ఇవాళ మీరు ఈ లెక్కను తప్పు వాటి రటిగా దేశంలో లెక్కనే లేదు, పోల్చడానికి లెక్క లేదు, భవిష్యత్తులో ఎవరు చేయరు. ఇక ఏ రకంగా మేము ఇంతమంది ఉన్నామని మీరు కొట్లాడతారు నాకు చెప్పండి. ఇవాళ ఈ అవకాశాన్ని మీరు వదులుకుంటే ఇక మళ్ళీ అవకాశం వస్తుందని నేను చేయడానికి వేరే ప్రక్రియ లేదు. నేను చేయగలిగిన, ఈ ప్రభుత్వం చేయగలిగిన ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని మన దగ్గర జిల్లాలు తిరిగినాం. డెడికేటెడ్ కమిషన్ భూసాన్ వెంకటేశ్వరరావు గారిని వేసిన ఒక బీసీ ఐఏఎస్, బీసీ కమిషన్ జి నిరంజన్ గారిని కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కలిగిన నాయకుని బీసీ కమిషన్ చైర్మన్ చేసినాం. వాళ్ళందరి సలహాలు తీసుకొని డెడికేటెడ్ బీసీ కమిషన్ వేసి వెంకటేశ్వరరావు గారిని, వాళ్ళ ఫాదర్ కూడా గొప్ప బీసీ నాయకుడు, అట్లాంటి వాళ్ళని పెట్టి ఈరోజు ఈ ప్రక్రియ అంతా చేసినాం. అన్ని నియోజకవర్గాలలో అధికారులు పర్యటించారు, అన్ని జిల్లాలలో పర్యటించారు, బీసీ కమిషన్లు పర్యటించారు, డెడికేటెడ్ కమిషన్ పర్యటించింది, మా మంత్రివర్గ ఉపసంఘం పర్యవేక్షించింది, మా డిప్యూటీ సీఎం గారు పర్యవేక్షించారు. 12 సార్లు నేనే స్వయంగా పర్యవేక్షించి చీఫ్ సెక్రటరీ నుంచి మొత్తం వ్యవస్థలను అంతా ఇందులో భాగస్వాములను చేసి 50 రోజులు చంద్రశేఖరరావు 12 గంటలలో కాకి లెక్కలు చేస్తే పక్కడిబందిగా 50 రోజులు లక్షలాది మంది అధికారులను నేను ఇందులో ఉపయోగించి నేను లెక్క చేసిన. ఈ లెక్కను కూడా ఇవాళ తప్పని వాళ్ళు తప్పుడు ఆరోపణలు చేస్తే మన వాళ్ళు మౌనంగా ఉంటే శాశ్వతంగా నష్టపోతారు. ఇంకే రాష్ట్రం కూడా ముందుకు రాదు. ఇవాళ ఈ రాష్ట్రంలో లెక్క పక్కా తెలిస్తే మిగతా రాష్ట్రాలలో మిగతా ముఖ్యమంత్రులందరికీ కూడా విధి లేని పరిస్థితి వస్తుంది. మోడీ గారు కూడా చెయ్యక తప్పని పరిస్థితి కల్పించాలి. అందుకే రాహుల్ గాంధీ గారు మన పార్లమెంట్లో లోక్సభలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాట్లాడిండు. ఆ తర్వాత బీహార్లో మాట్లాడిండు. దేశం మొత్తం ఈ తెలంగాణలో మోడల్ని రాహుల్ గాంధీ గారు తీసుకొని దేశం మొత్తం నలుమూలలు పర్యటించి డిమాండ్ చేయాలని రాహుల్ గాంధీ గారి కార్యాచరణ తీసుకుంటుండు. కాబట్టి ఈ కార్యాచరణతో రాహుల్ గాంధీ గారు ముందుకెళ్తే నరేంద్ర మోడీ గారికి రాజకీయంగా తీవ్రమైన విమర్శను, రాజకీయంగా తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే 12 ఏళ్ళు ప్రధానమంత్రి కూడా ఆయన చేయలేదు. రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నాడు, రాహుల్ గాంధీ తెలంగాణలో చేయించిందంటే రేపు దేశంలో ప్రధానమంత్రి 100% రాహుల్ గాంధీ గారు ఇది చేస్తారని ప్రజలకు ఒక్కసారి బలహీన వర్గాలకు నమ్మకం కలిగిందంటే రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి అవుతాడు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మొట్టమొదట నష్టపోయేది నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ గారి పదవి పోతే బండి సంజయ్ది, కిషన్ రెడ్డి ఉద్యోగం ఆటోమేటిక్గా ఊడిపోద్ది. వాళ్ళ ఉద్యోగాల రక్షణ కోసం మన ప్రభుత్వం చేసిన ప్రక్రియను మొత్తాన్ని తప్పుబట్టి దీంట్లో కొంతమంది కొన్ని సంఘాలనో కొంతమంది వ్యక్తులనో వాళ్ళకు ఉన్న పరిమితమైన జ్ఞానమో సమాచారం లేకపోవడం వల్లనో వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు.